గార్డెన్లో ఫస్ట్ టైం క్లోవ్ బీన్స్ అండి. అసలు చూడండి, ఇది చాలా రేర్ అనమాట. మన గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం రావడము. అసలు దీని టేస్ట్ అయితే రియల్గా నాకు తెలియదు అనమాట. సో చూస్తున్నా ఇప్పుడే ఫస్ట్ టైం గార్డెన్లో. మళ్ళీ బార్బిడోర్ చెర్రీ అండి. అసలు ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా అయితే నీట్గా వచ్చిందో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే అస్సలు బీరకాయలు ఉన్నాయండి, మస్తు ఉన్నాయి అన్నమాట. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. దగ్గరగా నాకైతే 3 కిలోస్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కట్ చేయడం చాలా వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది. సో నేను కట్ చేసి అయితే మీకు చూపిస్తానన్నమాట. కానీ ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇవి హోల్స్ లాగా కనపడుతున్నాయి కదండి మీకు బీరకాయల మీద, చూడండి. సో ఇవైతే పండు ఈగలు, అవి తేనె ఈగలు అంటారు. అవైతే వచ్చేసి ఇలా పాడు చేసేస్తున్నాయి బీరకాయలని. సో ఇవైతే వచ్చేసాయి అన్నమాట. దానికి నాకు సొల్యూషన్ అయితే ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని పొట్లకాయలు అయితే ఉన్నాయి. పొట్లకాయలు కూడా పాపం ప్రతిసారి హార్వెస్ట్లో మినిమం ఒకటైనా వస్తుంది. ఈసారి 2 అయితే వచ్చినాయి. సో ఇవి ఇంతకన్నా ఇంకెదగో అండి, నా దగ్గర ఉన్నవి షార్ట్ అనమాట. సో ఈరోజైతే 2 పొట్లకాయలు వచ్చేసాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా అలానే చేసింది. సొరకాయ పిండిని కూడా ఇలా హోల్స్ పెట్టేసే వరకు ఇది ఇలా అయితే కుళ్ళిపోయిందండి. దీనికి ఎవరికన్నా సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడైతే ఈసారి కాకరకాయలు కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగా వచ్చాయండి, మంచిగానే వచ్చాయి. నేను కొంచెం పుల్లటి మజ్జిగ ఎక్కువ స్ప్రే చేస్తున్నాను అనమాట. సో కొంచెం పండు బారడం అయితే చాలా వాటికి తగ్గింది. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కొంచెం పండు బారడం బాగా ఎక్కువ పండు బారుతని దీనికి సొల్యూషన్ అయితే చూడాలి అని డే బై డే నేనైతే పుల్లటి మజ్జిగ అయితే బాగా స్ప్రే చేశానండి. సో చాలా వాటికి రికవరీ అయింది. చెట్టు కూడా చాలా వాటికి క్రీపర్ బాగా అల్లుకుపోయిందనమాట. సో కాయలు కూడా చాలా వాటికి పండు పడడం తగ్గింది. అండ్ మనకి ఈసారి హార్వెస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. నాకైతే హ్యాపీ ఉంది, చాలా బాగా రికవరీ అయింది ప్లాంట్ అయితే. సో ఈరోజైతే ఇవైతే కాకరకాయలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ కొత్తది ప్లాంట్ అనమాట, ఇది కొత్తగా పెట్టుకుంది. దీనికి కూడా ఒక 2 వచ్చేసాయి. ఈ 2 కూడా అయితే కట్ చేసుకుందామండి. సో చూశారు కదండి, ఇదండి క్లోవ్ బీన్. అసలు నేనైతే మార్కెట్లో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి ఈ క్లోవ్ బీన్స్. అండ్ అసలు మన గార్డెన్లో ఇలాంటి కొత్త రకం టెర్రస్ గార్డెన్లో పండించుకొని వీటికి కొంచెం ఇలా తెంపినప్పుడు పాలు వస్తాయండి, కానీ వెంటనే ఆరిపోతాయి. ఇలా ఇలా పింకిష్గా కనపడుతుంది కదా, అలా ఉన్నప్పుడు అసలు వండుకోవద్దండి, అది చేదుగా ఉంటుందంట. నార్మల్గా లేతగా ఉన్నప్పుడే తెంపుకోవాలి మంచిగా. అసలు రియల్గా మనకు బయట దొరకనివి మన టెర్రస్ గార్డెన్ మీద పెంచుకొని అవి ఎంతైనా టేస్ట్ చూస్తుంటే వాటి అసలు ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. క్లోవ్ బీన్ ఇది చూడడానికి లవంగం టైప్లో ఉంటుందండి. నేనైతే ఇంతవరకు అసలు బయట ఎక్కడ చూడలేదు. దీని ఫ్లవర్ వచ్చేసి చూడండి, మార్నింగ్ గ్లోరీ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ లాగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైమే ఇచ్చుకుంటాయి ఇవి. సో ఫ్లవర్ అయితే అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం కదా ఇవి క్లోవ్ బీన్స్ రావడము. సో కొన్నే వచ్చాయన్నమాట. నెక్స్ట్ టైంకి చాలా ఉన్నాయి. ఇది ఎంత మంచిగా పోషకాలు ఇస్తే అంత మంచిగా అల్లుకుపోతుందండి బాగా. ఇది షుగర్ పేషెంట్లకి మంచిది అని చెప్పి నేను విన్నాను అనమాట, ఒక వర్డ్ దీన్ని. అది ఎంతవరకు కరెక్టో నాకు అయితే తెలీదు, నేను విన్న పాయింట్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఇవైతే దాని సీడ్స్ అండి. మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకొని గ్యాదర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు నియర్ బై మా ఫ్రెండ్స్ కావాలి అని అడిగారు. సో నేను వాళ్ళ కోసం అయితే కొన్ని అయితే ఉంచాను. సో సీడ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కొత్త రకం పంట అంటే ఇంట్రెస్ట్గానే ఉంటుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సీడ్స్ అయితే ఇవన్నమాట. ఇవి సీడ్స్ మనం బీన్స్ ఎలా వండుకుంటామో ఈ సీడ్స్ కలిపేసి బీన్స్ ఇవాళ వండేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి, కానీ ముదిరితే వండుకోవద్దండి, చేదైతే వస్తాయి అంట.
ఎందుకంటే ఫస్ట్ టైం కదా! నాకు అది ఇంతవరకు దాని కర్రీ టేస్ట్ ఎలా ఉండిద్దో తెలీదు. మనం ఇప్పుడు కోస్తున్నాం కదండీ! ఈ చిక్కుడు అవి కలిపి వండుకోవచ్చు. చాలా బావుంటాయి. సో, గార్డెన్‌లో బార్బిడోస్ చెర్రీ అండి. బార్బిడోస్ చెర్రీ ఇదైతే మొన్న నేను ఒకటి పిందె అయితే చూపిచ్చాను గదా! ఇప్పుడైతే గార్డెన్‌లో అసలు ఈ చెట్టుకి మస్తు ఫ్లవరింగ్ అయితే వచ్చేసిందండి. కానీ దీన్ని రియల్‌గా ఈ పండైతే నేనెప్పుడూ టేస్ట్ చూడలేదు. అసలు నాకు ఈ పండు తీసుకోవాలి, ఫ్రూట్ మార్కెట్‌కెళ్ళినప్పుడైనా ఉన్నా సరే తీసుకొని టేస్ట్ చేయాలి అని అనిపించలేదు నాకెప్పుడు. కానీ ఈ ట్రీకి ఈ ఫ్లవర్ ఇలా వస్తుంటే అసలు మనం సొంతగా పెంచుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చూడాలి అనిపిస్తుంది. సో, నేనైతే ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఆ ఫ్రూట్స్ కోసం. సో, ఇక్కడ చూడండి వెన్న ముద్ద ఫ్లవర్స్ 101 ఫ్లవర్స్ ఇవైతే ఎంత చిన్న పాట్ అయినా సరే ఇది గ్రాఫ్టెడ్ అండి ప్లాంట్. ఎంత బాగొచ్చాయో ముద్ద ముద్దగా. ఇక మన గార్డెన్‌లో కింగ్ ఆఫ్ ద వెజిటబుల్ ఇదైతే అసలు వంకాయలు ఈసారనే కాదండి, ప్రతిసారి మంచిగానే వస్తున్నాయన్నమాట. కానీ నాకు స్టోర్ ఎక్కువైపోతుంది ఇవి. వండుతుంటే మా వాళ్ళైతే తిట్టేస్తున్నారనమాట నన్ను. ఏంటి ఎప్పుడు 2 డేస్‌కి ఒకసారి వంకాయ అంటున్నావని. సో, అందుకని లిమిట్‌గా కట్ చేస్తున్నానండి. చాలా వరకు ఇష్యూ చేస్తున్నాను ఇవి. కానీ ఎంతైనా ఆర్గానిక్కే గదా! మేము కూడా వండుకోవాలి గదా! సో, అందువల్ల కొంచెం లిమిట్‌గానే కట్ చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడైతే గోంగూరైతే ఇది చెట్టు గోంగూరండి. అందుకే దీంట్లో గూడా 2 రకాలుంటాయి. ఎర్ర గోంగూర, చెట్టు గోంగూర అనమాట. అంటే చెట్టు గోంగూర అంటే బుషీగా వస్తదనమాట బాగా. సో, ఇదంతా కోస్తే చాలా లెంతీ అయిపోతది. నేను కోసి చూపిస్తాననమాట. సో, ఇంతైతే తెంపానండి. చూడండి అసలు ఎంతైతే వచ్చిందో. ఇంకా ఉంది. అది తర్వాత తెంపుకుంటా. ఇంత వాటికి తెంపేసాననమాట. సో, సరిపోతది నాకు. చాలా మంచిగా సరిపోతదనమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మీరు గాని ఒక్క లైక్ ఇచ్చారంటే మన ఛానల్‌కి మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళవుతారు. అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఎన్నో ఇస్తూ ఉంటాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను. మీకు ఏ డౌట్ అయినా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను దానికి వీడియో రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.